చాలామందికి తెలియదు. ఇప్పటి తరం వాళ్ళకి ఇంకా తెలియదు. మన తరం వాళ్ళకి తెలుసు. తాటికాయ, పండిన తాటికాయ. ఈ తాటికాయ లేతగా ఉన్నప్పుడు ముంజల రూపంలో దీన్ని కట్ చేస్తే ఒక్కొక్క కాయకు 3 ముంజలు వస్తాయి. అవి లేతగా ఉంటాయి. ఆ ముంజల్లో నీరు ఉంటుంది. మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. చాలామంది ముంజలు తినే ఉంటారు. తర్వాత ఇది ముదిరిన తర్వాత ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి పండి రాలిపోతూ ఉంటాయి. ఈ రాలిన పండ్లను ఇలా పండి ఉంటుంది, మెత్తగా ఉంటుంది. దీనికి గుజ్జు ఉంటుంది. ఈ పండిన తాటికాయలో గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జుని వ్యాపార పరంగా చేసేవాళ్ళు బాగా పిసికి బాగా తీసేసి ఆ గుజ్జును తాటి చేప అంటే ఈత చేపల మీద తాటి చేపలాగా తయారు చేసి అవి ముక్కలు కోసి అమ్ముతూ ఉంటారు. తర్వాత ఆ గుజ్జును తీసేసిన తర్వాత దీంట్లో టెంకలు మిగులుతాయి. ఒక కాయకు 3 టెంకలు వస్తాయి. ఆ 3 టెంకలను అట్లా మొత్తం చాలా వాళ్ళు వ్యాపార పరంగా చేస్తారు కాబట్టి చాలా వస్తాయి. అవన్నీ ఒక గుంత తవ్వేసి ఇవి మొక్కలన్నీ వరుసను పెట్టేసి దానిపైన మట్టి కప్పేస్తారు. దాని మీద నీరు అవి పెట్టడం చేస్తే అవి ట్యాగలుగా మారుతాయి. ఆ ట్యాగలను తీసి వాటికి ఉన్న చివర్లు కోసేసి అవన్నీ కాల్చి కట్టలు కట్టి ట్యాగల రూపంలో అమ్ముతారు. ఇది పైగా ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకులను ఇంతకు ముందు గుడిసెల మీద కప్పుకొని ఇల్లు నిర్మించుకునేవాళ్ళు. దడి కట్టి ఇట్లా గోడలాగా అడ్డంగా కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ కూడా పల్లెటూరులో కూడా అటువంటి గుడిసెలు వేసుకోవడం కానీ దడులు కట్టుకోవడం కానీ అటువంటిది ఏం లేదు. ఎందుకంటే మనం చాలా ఫార్వర్డ్ అయిపోయాం. అంతేగాక ఈ తాటి చెట్టు నుంచి కళ్ళు కూడా తీస్తారు. తాటి కళ్ళు అంటారు దాన్ని. ఆ తాటి కళ్ళుతో తాటి బెల్లం తయారు చేస్తారు. ఈ తాటి చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకొక ప్రయోజనం కూడా ఉండేది. నా చిన్నతనంలో మగతాటి చెట్టు అని వాటికి కాయలు అవి కాయకుండా జడలుగా ఒక ఇంతలా నక్క ఇవి వచ్చి అరటి పండులా ఉండేవి. అవి కూడా అవి బాగా పొడి కొట్టేసి దాంట్లో సూర్యకారం అంతా కలిపేసి ఒక గొట్టాల మాదిరిగా తయారు చేసుకుని ఆ గొట్టాల్లో ఆ చివరన కాల్చేవాళ్ళం. కాల్చి గిరగిర తిప్పుతుంటే రవ్వలుగా రాలుతుండేవి. అంటే డబ్బు లేని వాళ్ళం కాబట్టి మా రోజుల్లో అవన్నీ కాల్చుకున్నట్టు చాలా దీనిగా ఉండేది. ఒక తాటి పండు, ఒక తాటి చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.